చెప్పరా. అరే నా గర్ల్ ఫ్రెండ్తో రూమ్లో ఉన్నా, నేను పిలిచే వరకు కిందకి రాకు. హలో హలో నా గర్ల్ ఫ్రెండ్తో నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తానో. ఒక్క ముద్దు కోసం నాన్న తంటాలు పడుతున్నా, వీడేమో ఏకంగా రూమ్లోనే. నా రీచుకు ఫోన్ చేస్తా. చూడు బేబీ, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వేమో అలా ఉండు ఇలా ఉండు ముట్టుకోవద్దంటావు, ప్రైవసీ ప్లేస్ అంటావు. హౌ? దానికి ఇంకా టైం ఉంది, దానికోసం వెయిట్ చేయి. హలో 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 రీజు రీజు చా విజ్జు, ఏంటి వాయిస్ రొమాంటిక్ గా ఉంది? మరి చెప్పు. ఇప్పుడే ఒక కిస్ సీన్ చూసా, నాకు కూడా. పర్లే చెప్పు. నాకు సిగ్గేస్తుంది. ఎందుకో? నాకు కూడా అంటే సరే, నాకు ఓకే. దేనికోకే? నేను కిస్ పెట్టుకోవడానికి రెడీ. అయ్యో దేవుడా, నేను కూడా వెయిటింగ్. చెప్పు విజు, ఇంత మార్నింగ్ కాల్ చేసావు? నైటు నువ్వే కదా ఓకే అన్నావు. ఎప్పుడు ఎక్కడ ఎలా? ఎప్పుడు ఎక్కడ ఎలా ఏంటి? అది నైట్ కిసు ఓకే అన్నావు కదా. ఓ అదా, ఏదో నైట్ రొమాంటిక్ సీన్ చూసి రొమాంటిక్గా చెప్పా. ఇప్పుడు అదేం లేదులే, నాకు నిద్ర వస్తుంది. సరే రీచు, నువ్వు లేచాకే చెప్పు. బాయ్. హలో 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 తింగరమగంది. హే హాయ్. హాయ్. ఏమే, నీ ఫస్ట్ కిస్ అయిందా? ఫస్ట్ కిస్ అయింది, ఫస్ట్ యానివర్సరీ కూడా అయింది. అవునా? ఫస్ట్ కిస్ ఎలా అనిపించింది? ఏంటి విజ్జుతో ప్లానింగా? అబ్బా నువ్వు చెప్పే. ట్రస్ట్ మీ, ఇప్పుడే ఓకే చెప్పకు. ఫస్ట్ కిస్ అనేది ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, వాన్ని హోల్డ్ చేసి చేసి అప్పుడు ఓకే చెయ్యి. ఇలా ప్లాన్ చేసి అలా పెట్టామనుకో, అందులో ఫీల్ ఏముంది? సరేనే, బాయ్. రీచు ప్లేసు. ఓకే సరే. రీచు, గేట్ క్లోజ్ ఉంది, దూకెళ్దామా? అమ్మో, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దూకొస్తే? అబ్బా నువ్వు లేని రోడ్ పెట్టకు రీచు. నాకు ఇష్టం లేదు. సరే, నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేనంటే.
రీచు పార్క్. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. అయినా ఎవ్వరు లేరు కదా. ఎవరు లేకుంటేనే బాగుంటది. వద్దొద్దు, మా ఇంట్లో ఎవరు లేరు. ఎవరు లేరా? ఎవరు లేకుంటేనే బాగుంటది. తొందరదానా ఊరు మొత్తం తిప్పావు. రీచు మీ ఇల్లు చాలా బాగుంది. ఈ సోఫా సేమ్ మా ఇంట్లో బెడ్ లెక్కుంది. అయ్యో ఇప్పుడు మనల్ని ఎవ్వరు ఆపేదే లేదు. పెట్టేస్తున్నా. రీచు ఏంటి కిస్సు? ఇప్పుడు అదేనా? వేరే పనేం లేదా? ఇది అయ్యేదాకా ఇంకో పని పెట్టుకునే ప్రసక్తే లేదు. యాక్చువల్లీ నేను కూడా ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. మరి ప్లాన్ చేద్దాం కదా. ఎక్కడ ప్లాన్ చేద్దాం? లాస్ట్ టైం చూసావు కదా ఎంత ప్రాబ్లం అయిందో. అందుకే ఈసారి పక్కాగా ప్లాన్ చేశాను. ఇప్పుడు అలాగే అంటావు. సరే ఎక్కడ? లేదు నువ్వే చెప్పు. నువ్వెక్కడంటే అక్కడే. ఇప్పుడైతే మా ఇంట్లో ఎవరు లేరు. ఈవినింగ్ వరకు రారు. నీ ఫోన్ కట్టేలోపు నీ ఇంటి ముందుంటా. నువ్వు ఫోన్ పెట్టాయి. హాయ్. త్వరగా రా. విజ్జు మా ఇంటికి వచ్చాడే, నాకు చాలా భయంగా ఉంది. వావ్, మొత్తానికి స్టెప్ వేసావు. సూపర్. ఏం కాదు, టెన్షన్ పడకు. ఆల్ ది బెస్ట్. రీచు నీకు ఇష్టమైన స్వీటు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? త్వరగా కిస్ పెట్టేసి వెళ్ళిపో. ముందు నువ్వు స్వీట్ తిను. ఎలా ఉంది? బాగుంది, కానీ నాకు చాలా టెన్షన్గా ఉంది. త్వరగా పెట్టేసి వెళ్ళిపోరా. సరే. నేను పెట్టను. ఛీ పోరా, నువ్వు నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు. నీకు ముద్దు క్యాన్సిల్. 3, 2, 1. హ్యాపీ బర్త్డే రీచు. థ్యాంక్స్ రా. ఈ ముద్దు టెన్షన్లో పడి బర్త్డే అనే విషయమే మర్చిపోయాను. నిజంగా తెలీదు. చాలా థ్రిల్లింగ్గా ఉంది. థ్యాంక్స్ రా. నీకు యాంగిల్ సెట్ అవ్వలే కానీ లైట్ తీసుకో.